రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను రైతులకు వ్యవసాయ అధికారులు నేర్పించి పంట దిగుబడిని పెంచేందుకు సహకరిస్తారు. లాభసాటి వ్యవసాయానికి పొలం పిలుస్తుంది కార్యక్రమం నాంది పలుకుతుంది. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. రైతు మొహంలో చిరునవ్వులు చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివలలిత. నేను రొంపిచెర్ల మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు బుధవారం పూట పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా మాచవరం గ్రామంలో వరి పొలాలని సందర్శించి అందులో తీసుకోవాల్సిన మెలకువల గురించి వివరించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ మాచవరంలో ప్రధాన పంట వరి ఇప్పుడు దాకా ఒక 500 ఎకరాలు వేస్తున్నారు. ఈ 500 ఎకరాలని కూడా పంట నమోదు చేయటం జరిగింది. మీరు వరి వేసుకునేటప్పుడు వరి పంట పొలాన్ని నారు వేసుకునేటప్పుడు నాటుని ప్రధాన పొలంలో నాటు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది సూడోమోనాస్ అండి. సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ జీవన ఎరువులు ఉంటాయి. వాటిని ఆ నారుని గనక ఇవి వాటర్లో కలుపుకొని ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ని వాటర్లో కలుపుకొని ఆ నారుని ఆ నీటిలో ముంచుకొని నాటుకుంటే ఒక 30 రోజుల దాకా మీకు ఆ వరి పంటకి ఎటువంటి తెగులు కానీ పురుగులు కానీ ఆశించకుండా ఇది ఖచ్చితంగా కాపాడుతుంది. మాచవరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అనుబంధ సంఘాలు మరి పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, గిట్టుబాటు ధరలు రావాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రైతులు నష్టపోకుండా వాళ్ళని కాపాడుకుందామనే ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అడుగంటిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుండాలి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అంటే సైన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ఎరువులు వాడుకోవాలి. ఏదైతే మరి ఇక్కడ వరిచేను దగ్గర ఉన్నాము, నాట్లు కూడా వేసి దాదాపు 4 రోజులు అయింది. మరి దమ్ము బాగా చేసి దమ్ములో నైట్రోజన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దమ్ము చేసి మన నాటు వేయడం జరిగింది. నాటు వేసిన మొదటి 15 రోజుల్లో మనకి ట్రైకోమోనాస్ కానీ సూడోమోనాస్ ఇవన్నీ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వస్తాయన్నమాట, బ్యాక్టీరియల్ డిసీజెస్. దాన్ని పోగొట్టడానికి మరి ఇప్పుడే మన ఎరువులు ఒకటి అమ్మాయి లిక్విడ్ ఒకటి చెప్పారు, దాన్ని స్ప్రే చేయమని చెప్తున్నారు, వాటర్లో కలపమన్నారు. ఎకరానికి 1 లీటర్ కలపాలని చెప్పారు. అదేవిధంగా మనం అందరం కూడా ఎక్కువ ఖరీదైన మందులు, పెద్ద నాణ్యత కలిగిన మందులని మనం వేస్తూ ఉంటాము. ఎందుకంటే మరి కంపెనీ వాళ్ళందరూ కూడా ముందు మా మందేని వచ్చి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం సాధారణంగా తక్కువ మోతాదు ఉన్నాయి వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి.